హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సుధాకర్ డాక్టర్ ద్వారా నిషిక ప్రెగ్నెంట్ కాలేదు అనే అతిపెద్ద నిజాన్ని తెలుసుకొని ఇన్ని రోజులు జగదాత్రి కేదార్ని ఎంతలా అసహించుకున్నారో, ఎంతలా దూరం పెట్టారో తలుచుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. జగదాత్రి కేదార్కి చేతులెత్తి నమస్కరించి క్షమించమని అడుగుతారు. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు సుధాకర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని, మావయ్య గారు, మీరు ఇన్ని రోజులు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీరు కేదార్పై చూపించిన ప్రేమ, మాపై చూపించిన నమ్మకాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎంత ప్రేమ ఉంటే అంత కోపం వస్తుంది కదా, మీ ప్రేమను మేము అర్థం చేసుకున్నాం మావయ్య గారు అని చాలా హ్యాపీగా సుధాకర్ని ఓదారుస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. అప్పటి నుండి నిషిక వాళ్ళంటే ఇంకా అసహించుకొని, చూడండి, ఇకపై జీవితంలో మీరు ఏది చెప్పినా నేను గుడ్డిగా నమ్మను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతారు. నిషిక జగదాత్రి దగ్గరికి వచ్చి, నన్ను ఇంట్లో మావయ్య ముందు చీకొట్టేలా చేసావు కదా, ఇప్పుడు చూడు నీ బ్రతుకే చీకొట్టేలాగా నేను చేస్తాను అని అంటుంది నిషిక. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వైజయంతి వాళ్ళ ఇంటికి పాపారాయుడు వస్తారు. పాపారాయుడు అలా కారులో వచ్చి ఒక బాటిల్ని అయితే తీసుకొస్తారు, పాయిజన్ బాటిల్ని. వైజయంతే, నువ్వు పెళ్ళి కాకుండానే తల్లి అయ్యి ఆ పిల్లని కూడా ఈ ఇంట్లోనే పెట్టుకొని బావని కన్విన్స్ చేసి ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నావు కదా, కానీ నేను నిన్ను అలా ఉండనివ్వనమ్మి. ప్రపంచంలో ఎంతమంది నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను క్షమించను. ఒక అన్నగా నేను పెంపకంలో ఫెయిల్ అయి ఉండాను, కాబట్టి నిన్ను చంపేస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని పాపారాయుడు వైజయంతి వాళ్ళ అన్నయ్య పాపారాయుడు వైజయంతిని చంపేయడానికైతే డైరెక్ట్గా ఇంటికే వస్తూ ఉంటారు. ఇంకా బాటిల్ పట్టుకొని, పాయిజన్ బాటిల్ ఇంటికి వస్తూ ఉంటే జగదాత్రి కేదార్ కరెక్ట్గా ఎదురొస్తారు. కేదార్కి అనుకోకుండా పాపారాయుడు డాష్ ఇస్తారు. ఆ బాటిల్ కింద పడిపోతుంది. వెంటనే జగదాత్రి ఆ పాయిజన్ బాటిల్ని చేతిలోకి తీసుకుంటుంది. ఏంటిది అని అడుగుతుంది. ఏం లేదమ్మీ, ఇది దగ్గు మందు. ఈ మధ్య జలుబు చేసి ఉండదులే, అందుకే దగ్గు కోసం తెచ్చుకున్నాను, ఇవ్వు అని లాక్కొని లోపలికి వెళ్ళిపోతారు. దాత్రి, అయినా మావయ్యకి బెయిల్ ఎలా వచ్చిందంటావు అని అంటారు. ఏముంది కేదార్, ఆయన ఊర్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, కాబట్టి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి బెయిల్ తెప్పించుకుని ఉంటాడు, అంతకుమించి ఏమీ లేదు అని అంటుంది జగదాత్రి. కానీ నా అనుమానం అది కాదు కేదార్, ఇంత సమ్మర్లో జలుబు చేయడం ఏంటి, ఆయన ఆ కాఫ్ సిరప్ తెచ్చుకోవడం ఏంటి, నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ ఏదైనా ప్లాన్తో వచ్చారేమోనని అనిపిస్తుంది కేదార్ అని అంటుంది జగదాత్రి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం చాలా కష్టం అవుతుంది దాత్రి. మనం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరినీ మానిటర్ చేయాలి అని ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. కరెక్ట్గా పాపారాయుడు అలా ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే శ్రీవల్లి ఫ్లోర్ మాప్ చేస్తూ కనబడుతుంది. శ్రీవల్లి వైపు చూస్తారు వైజయంతి వాళ్ళన్నయ్య పాపారాయుడు. అమ్మీ, నువ్వు కూడా ఈరోజు మీ అమ్మతో పాటు పైకి పోతావు. అమ్మ కూతురు ఇద్దరు కలిసి నా చేతిలో చావబోతున్నారు అని మనసులో అనుకుంటారు. పాపారాయుడిని చూసి అప్పుడే వచ్చిన వైజయంతి, నిషిక, యువరాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇదేంది రే అబ్బోడా, నువ్వు అప్పుడే మీ మామకి బెయిల్ తెప్పించేసిండావా, ఈ అమ్మ గురించి ఆలోచించలేదా అని అడుగుతుంది. అమ్మ, నేనేం బెయిల్ తెప్పించలేదమ్మా అని అంటాడు యువరాజ్. ఏంది వైజయంతే, బెయిల్ ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా? ఈ పాపారాయుడంటే రాయలసీమలో ఎంత పేరో తెలుసు కదమ్మీ, బెయిల్ రాదా అని అంటారు. అన్న, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ నన్ను మళ్ళీ చంపాలనుకోవు కదా అని అంటుంది. చంపడం ఏందమ్మీ, నువ్వు నా చెల్లెలివి, నిన్నెందుకు చంపాలనుకుంటాను? ఏదో ఆవేశంలో ఆ రోజు అలా చేసుండా, కానీ ఇప్పుడు నేను జైల్లో కూర్చుని ఆలోచిస్తే నాకు నీదే తప్పు లేదనిపించింది. నీ భర్తకే ఎలాంటి అబ్జెక్షన్ లేదు, నేనేం చేస్తాను చెప్పు, అందుకే నేను మారిపోయానని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని అంటారు. అవునా అన్న, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నీకు నిజం చెప్పే తీరుతానన్నా అని చెప్పి వైజయంతి నిజంగా పాపారాయుడు మారిపోయాడేమోననే భ్రమలో ఉంటుంది.
ఇంకా సుధాకర్ అలా వచ్చి చూసేసరికి, ఏంది బావా, ఇప్పుడు బానే ఉన్నావా అని అడుగుతారు. నువ్వేంటి మళ్ళీ వచ్చావు, ఎవరిని చంపడానికి వచ్చావు అని అడుగుతారు. అయ్యో, నేనెవరిని చంపడానికి రాలేదు, ఏదో ఊరికే మారిపోయానని చెప్పడానికి, తప్పొప్పుకోవడానికి వచ్చాను. ఈ ఒక్కరోజే, రేపే దుబాయ్కి వెళ్ళిపోతున్నాను, కాబట్టి నా కుటుంబంతో గడపాలని ఇక్కడికి వచ్చాను అని అంటారు. అవును బో, అన్న మారిపోయిండాడు, ఇదిగో అన్న పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు అని అంటుంది వైజయంతి. నువ్వు మాట్లాడద్దు, పశ్చాత్తాపం గురించి నువ్వే చెప్పాలి, నువ్వు సైలెంట్గా ఉండు. మారిపోయానంటున్నావు కదా పాపారాయుడు, రేపే దుబాయ్ వెళ్ళిపోతానంటున్నావు కదా, ఈరోజు ఇక్కడే ఉండు, కానీ ఏదైనా జరిగిందో అని అంటారు. అయ్యో, పని పూర్తి చేశాకే వెళ్తాను బావా, ఏమీ జరగదు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతారు. జగదాత్రి కేదార్ ఇదంతా అనుమానంగా ఫీల్ అవుతుంటారనమాట. లేదు, ఆయన మాటల్లో ఏదో తేడా ఉంది, ఖచ్చితంగా మనం చాలా డీప్గా గమనించాలి అని ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. వైజయంతి వాళ్ళ అన్నయ్య పాపారాయుడు మిల్క్లో ఆ పాయిజన్ అయితే కలుపుతాడు. కలిపి ఇంకా అలా వైజయంతి దగ్గరికి అయితే ఫస్ట్ తీసుకువెళ్తూ ఉంటారు. వైజయంతి, ఇదిగో పాలు తాగు అని అంటారు. అన్న, ఇప్పుడు నాకేం వద్దనంటుంది. అన్న ప్రేమగా ఇస్తుంటే తాగవా ఏంటి, తీసుకో అనేసరికి ఇంకా ఆ మిల్క్ని తాగాలి అని చెప్పి తాగబోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా నిషిక వస్తుంది. అత్తయ్య, ఒక్క నిమిషం, మీరు ఈయనకి నిజం చెప్పారా అని అడుగుతారు. లేదమ్మీ, ముందు నిజం చెప్దాం పదా అని ఆ పాల గ్లాస్ పక్కన పెట్టేసి ఇంకా పాపారాయుడిని లోపలికి తీసుకువెళ్ళిపోతారు. నిషిక, వైజయంతి, యువరాజ్, ముందు తాగిన తర్వాత నిజం చెప్పొచ్చు కదమ్మీ అని అంటారు. అది కాదు, ముందు నేను చెప్పేది వినండి. అన్నో, నిజంగా సుహాసిని కూతురా శ్రీవల్లి, శ్రీవల్లి నా కూతురు కాదన్నా అని అంటారు. ఏంది వైజయంతే, నా ముందు మంచిదాన్ని అవ్వాలని అబద్ధం చెప్తున్నావా అని అంటారు. అయ్యో కాదన్నా, నేను అబద్ధం ఎందుకు చెప్తాను, వెంకన్న స్వామి మీద ఒట్టేసి చెప్తున్నానన్నా, నా కన్న కూతురు శ్రీవల్లి కాదు, వైజయంతి కూతురు కాదది, అది ఆ సుహాసిని కూతురు, ఆ కేదార్ గాడి సొంత చెల్లెలు. నీకు గుర్తుండదా, నువ్వు ఆ సుహాసిని పైకి పంపించేటప్పుడు తనకి కొత్తగా డెలివరీ అయి ఉండదని నీకు తెలుసు కదా అని అంటారు. అవునమ్మి, గుర్తుంది, ఆ అమ్మికి అప్పుడే డెలివరీ అయి ఉండదు, అవును అని అంటారు. కానీ బిడ్డ చచ్చిపోయిందని డాక్టర్ చెప్పుండాడు కదా అని అడుగుతారు పాపారాయుడు. లేదన్నా, డాక్టర్కి నేనే డబ్బులిచ్చి అబద్ధం చెప్పించాను అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్లో సుహాసిని కేదార్ పుట్టిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత సుహాసినికి శ్రీవల్లి కూడా డెలివరీ అవుతుందన్నమాట. కానీ సుహాసిని శ్రీవల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే సుధాకర్తో గొడవలు అవడంతో పాపం విడిగా బ్రతుకుతుంది. అప్పుడే ఇంకా డెలివరీ రూమ్లో ఉండేసరికి పాపారాయుడు ఇదే మంచి సమయము, తన్ని చంపేయాలి అని కత్తి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి పుట్టింది అనే విషయం తెలుస్తుంది. వైజయంతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, ఎవరు పుట్టిండారు అని అడుగుతారు. ఆడపిల్ల పుట్టిందమ్మా అని అంటారు. ఇప్పుడు అన్నకి ఈ పసిపిల్ల బ్రతికే ఉందని తెలిస్తే దీన్ని కూడా చంపేస్తాడు, ఇప్పుడే పుట్టిన పసిపిల్ల కదూ, చంపితే పాపం చుట్టుకుంటుంది, వద్దులే అని ఇంకా శ్రీవల్లిని చేతిలోకి తీసుకొని, డాక్టర్ మీకు డబ్బులు ఇస్తాను, పాప చనిపోయిందని చెప్పండి సరేనా అని చెప్పి అక్కడి నుండి ఇంకా అనాథ శరణాలయంకి డైరెక్ట్గా పాపను తీసుకొని వెళ్ళి అనాథ శరణాలయంలో అప్పచెప్పి సుహాసిని ఫోటోని ఇస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసుకుంటారు పాపారాయుడు. అన్న, నేను నిజం చెప్తున్నాను, ఇదే జరిగింది, ఆ శ్రీవల్లి కేదార్ సొంత చెల్లెలు, అనుకోకుండా మీ బావ ఎక్కడ నన్ను చంపేస్తాడోనని ఇలా నిజాన్ని నేను చెప్పకుండా దాచిపెట్టాను, నా కూతురని నింద వేసుకున్నాను, అబ్బోడు కూడా ఫస్ట్లో నన్ను అపార్థం చేసుకున్నాడు, కానీ నిజం తెలిసాక వాడికి కూడా అర్థమైంది అని చెప్పి ఇంక చెప్తుంది. అవును మామ, అమ్మ చెప్తుంది 100% నిజం, శ్రీవల్లి నిజంగా అమ్మ కన్న కూతురు కాదు అని అంటారు. అయితే నువ్వు పాలు తాగకుండా మంచి పని చేస్తుండవు వైజయంతి అని అంటారు. ఏమైందన్న అంటారు. అందులో విషయం కలిపా అని అంటాడు. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. ఇంక నిషిక దగ్గరికి వచ్చి, అమ్మీ, నువ్వు ఈ విషయంలో నాకు దేవతతో సమానం, నువ్వు ఒక్క నిమిషం లేటుగా వచ్చినా నేను అయిపోయేదాన్ని అంటుంది వైజయంతి. పాపికి చిరాయి కదత్తయ్య, మీలా పాపాలు చేసేవాళ్ళు త్వరగా పోర్లే అని అంటారు. అబ్బో, నువ్వేదో పెద్ద పుణ్యాలు చేసినట్టు అని అంటుంది వైజయంతి. సరే సరే, మన పాపాల గురించి పక్కన పెడదాం, మీరు చెప్పండి బాబాయ్ గారు, శ్రీవల్లిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటారు. ఏముంది, విషం కలిపిన పాలు
ఆ శ్రీవల్లికి ఇస్తాను అని చెప్పి ఇంకా అలా బయటకు వచ్చేసి, శ్రీవల్లి నువ్వు బ్రతకూడదు, నీ తర్వాత కేదార్ గారిని పంపిస్తాను, లేకపోతే ఆ కేదార్ గారి తర్వాత నిన్ను పంపిస్తాను. ఇప్పుడు నువ్వు కేదార్ గాడు ఒకే రక్తం పంచుకొని పుట్టారని తెలిసింది కాబట్టి మీ ఇద్దరిలో ఎవరిని చంపినా నేను చాలా సంతోషంగా ఉంటాను అని ఇంకా అలా శ్రీవల్లి దగ్గరికి వెళ్తాడు పాపారాయుడు. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఫోన్లో అటు ఇటు తిరుగుతూ మాట్లాడతారు. ఫోన్లో పిఏ సోనీ అయితే మాట్లాడుతూ ఉంటుంది. సార్, మీరు ఆఫీస్లో నిజంగా చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ ఎవరైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 1 మంత్ పడుతుంది సార్, కానీ మీరు జస్ట్ 10 డేస్లోనే ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేశారు. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ అని అంటారు. సోనీ, నువ్వు సపోర్ట్ చేయకపోతే నేను అలా చేసేవాడిని కాదు కదా అని అంటారు. సార్, మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఒక పార్టీ అరేంజ్ చేసుకోమని మనకి ఆ మేడం చెప్పారు సార్. కౌశికి మేడం పార్టీ అరేంజ్ చేసుకోమని చెప్పారు అని అంటారు. వావ్, సూపర్, అయితే ప్రాజెక్ట్ని ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాంలే అని అంటారు. సార్, అది మాత్రమే కాదు, ఏ రోజైతే పార్టీ ఇస్తున్నారో ఆ రోజే నా బర్త్డే కూడా, కాబట్టి ఇంకా డబుల్ ఎంజాయ్ చేయాలి అని అంటారు. ఖచ్చితంగా ఎంజాయ్ చేద్దామని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నిషిక ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట యువరాజ్. ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటారు. మన మేనేజర్తో మాట్లాడుతున్నాను అని అబద్ధం చెప్తాడు యువరాజ్. అవునా, మేనేజర్తో మాట్లాడుతున్నావా అని ఫోన్ తీసుకొని చూసేసరికి మేనేజర్ అనే కాంటాక్ట్ సేవ్ చేసి ఉంటుంది. నాకు తెలుసు నిషి, నువ్వు ఖచ్చితంగా ఫోన్ చెక్ చేస్తావని, అందుకే సోనీ అని నేమ్ డిలీట్ చేసి మేనేజర్ అని ఎడిట్ చేసి సేవ్ చేసుకున్నా అని మనసులో అనుకుంటాడు యువరాజ్. సరే తీసుకో అని నిషిక అక్కడి వెళ్ళిపోతుంది. ఏంటో ఎప్పుడు నిషిక ఇలా కోపంగానే ఉంటుంది. అదే తను అనుకో చాలా ప్రేమగా మాట్లాడుతుంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరూ ఇంకా వాళ్ళ ఆఫీస్ అంటే పోలీస్ స్టేషన్ నుండి హ్యాపీగా ఇంటికి వచ్చి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే జగదాత్రికి ఆ పాయిజన్ బాటిల్ సీల్ క్యాప్ అయితే కనబడుతుంది అక్కడ. ఇదేంటి ఈ క్యాప్ ఇలా ఉంది అని చెప్పి క్యాప్ని చూస్తుంది. ఇది మార్నింగ్ పాపారాయుడు మావయ్య చేతిలో ఉన్న క్యాపే కదా దాత్రి, బాటిల్ క్యాపే ఇది అని అంటారు కేదార్. కరెక్టే కేదార్, ఇది చూస్తుంటే నార్మల్ కాఫ్ సిరప్లో అయితే లేదు, ఖచ్చితంగా ఇది పాయిజనే కేదార్ అని ఇంకా జగదాత్రి కేదార్ ఎక్కడ వైజయంతిని టార్గెట్ చేస్తారోనని పరిగెత్తుకుంటూ వైజయంతి రూమ్కి అయితే వెళ్తారు. డోర్ ఓపెన్ చేసి చూసేసరికి వైజయంతి, అమ్మయ్య అత్తయ్య పడుకున్నారు, అత్తయ్యకి ఏం కాలేదు అంటే ఒకవేళ అని ఆలోచిస్తూ ఉంటే శ్రీవల్లి అని శ్రీవల్లి దగ్గరికి ఇంకా మిల్క్ తీసుకొని వెళ్తారనమాట పాపారాయుడు. అమ్మి శ్రీవల్లి అని అంటారు. మావయ్య అని అంటుంది శ్రీవల్లి. కూర్చో అమ్మి, ఏంటి మేనమామ అంటే కన్న తండ్రితో సమానం, నువ్వు పొద్దున్నిండి చూస్తా ఉన్నా ఎంత పనులు చేస్తున్నావో పాపం, అలసిపోయి ఉంటావు కదూ, అందుకే నీకోసం ఇదిగో తీసుకొచ్చాను అని అంటారు. పర్లేదు మావయ్య, నేను ఆల్రెడీ తాగాను అని అంటుంది. ఈ మామిస్తే తాగవా ఏంది, ఎంతైనా నువ్వు మేనకోడలివి, చిన్నప్పటి నుండి నీకు జరగాల్సినవేమీ జరగలేదు, పాపం అనాథ శరణాలయంలో పెరిగావు, ఇప్పుడైనా నిన్ను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాది కదా, తాగమ్మా తాగు అని చెప్పి ఇంకా చేతికిస్తూ ఉంటే ఒక్కసారిగా జగదాత్రి వచ్చి ఆగు శ్రీవల్లి అని అంటుంది. వెంటనే శ్రీవల్లి ఆగిపోతుంది. ఇంక వెంటనే పాపారాయుడు చేతిలో ఉన్న గ్లాస్ని చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్. ఏందమ్మీ మధ్యలో మీరేంది రచ్చా అని అంటాడు. ఏంటి మావయ్య గారు, మీరందులో ఏం కలిపారు అని అడుగుతాడు కేదార్. ఏంది కేదార్, నేనేం కలుపుతాను అని అంటారు. నిజంగా మీరేం కలపలేదు కదా, సరే అయితే ఆ పాలని మీరు తాగండి అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా ఇంక పాపారాయుడు మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. శ్రీవల్లి అలా చూస్తూ ఉంటుంది. వదిన, ఏమైంది వదిన అని అంటారు. నిన్ను చంపడానికి ఈ పాలల్లో ఈయన విషం కలిపారు శ్రీవల్లి అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి. ఏందమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. సరే అయితే కిందకి రండి, అందరి ముందు నిరూపిస్తామని చెప్పి పాపారాయుని కిందకి తీసుకొస్తారు జగదాత్రి అండ్ కేదార్. మావయ్య గారు, మావయ్య గారు, అత్తయ్య గారు అని చెప్పి అందరినీ పిలుస్తారు. ఇంకా అలా జగదాత్రి కేదార్ పిలవగానే సుధాకర్, వైజయంతి, నిషిక, యువరాజ్ అందరూ వస్తారు. ఏమైందమ్మా జగదాత్రి అని అడుగుతారు. మావయ్య గారు, ఈ పాపారాయుడు బాబాయ్ గారు ఏం చేశారో తెలుసా, శ్రీవల్లిని చంపాలనుకున్నారు. ఇదిగో ఈ పాయిజన్ బాటిల్లో ఉన్న పాయిజన్ని
ఈ మిల్క్లో కలిపి శ్రీవల్లిని చంపేయాలి అని ప్లాన్ వేశారు అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా వైజయంతి అమ్మి సాక్ష్యాలు లేకుండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. ఉంది సాక్ష్యం. బాటిల్ పడేసి క్యాప్ పడేయడం మర్చిపోయారు. ఈ క్యాపే సాక్ష్యం. ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు మావయ్య గారు అని అంటుంది జగదాత్రి. రేయ్, ఎందుకురా ఇలా మనుషుల్ని చంపేంత పని ఇలా చేస్తున్నావు? నువ్వు నిజంగా మృగానివి, నువ్వు మనిషివి కాదు అని అంటారు సుధాకర్. చూడు బావా, నా చెల్లెల గురించి వదిలే, ఈ శ్రీవల్లి మాత్రం బ్రతకూడదు అని అంటారు. ఎందుకురా నీ చెల్లెల్ని వదిలేసి శ్రీవల్లి బ్రతకూడదు అంటున్నావు అని అంటారు. ఎందుకంటే ఈ శ్రీవల్లి ఈ కేదార్ ఇద్దరు సుహాసిని పిల్లలు కాబట్టి అని నిజం బయట పెట్టేస్తారు. ఒక్కసారిగా అది విని సుధాకర్ షాక్లో ఉండిపోతారు. కేదార్ జగదాత్రి కూడా అలా చూస్తూ ఉండిపోతే అయ్యో అన్నకి ఏ విషయం దాగదని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది వైజయంతి. ఇంకా అలా కేదార్ కూడా ఎంతో హ్యాపీగా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు. అలా శ్రీవల్లి కేదార్ వాళ్ళ సొంత చెల్లెలు అనే నిజమైతే బయట పడిపోతుంది. ఇంకా వెంటనే సుధాకర్ అయితే పాపారాయుణ్ణి నువ్వు మనిషివేనా అంటే నా పిల్లలిద్దరిని చంపాలనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తానురా, రేపే ప్రెస్ మీట్ పెట్టి కేదార్ని శ్రీవల్లిని నా వారసులుగా ప్రకటిస్తాను. ఏం చేయగలవు అని చెప్పి గట్టిగా చెప్తారు. ఒక్కసారిగా ఇంకలా షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. శ్రీవల్లి, కేదార్ రండమ్మా అని చెప్పి అలా ఇంకా వెంటనే బయలుదేరి వెళ్ళిపోతారు. రేపే వారసుడిగా ప్రకటిస్తారనడంతో ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు యువరాజ్, నిషిక, వైజయంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.